హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీ. సో ఈరోజు వీడియో వచ్చేసి మా గృహప్రవేశం వ్లాగ్ అనమాట. నేను షార్ట్స్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు వ్లాగ్స్కి గృహప్రవేశంది. ఈ వీడియోకి కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది గృహప్రవేశం రోజు మార్నింగ్. గృహప్రవేశం యాక్చువల్గా సండే జరిగింది. పొద్దున్నే తాతయ్య, బాబాయ్, అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. తోరణాలు కట్టి పువ్వులు కడుతున్నారు అనమాట గుమ్మానికి. ఇదే మా కొత్త బిల్డింగ్. ఈ లోపు ఖుష్వి కూడా వచ్చింది. రెడీ అవ్వు, టైం అయిపోతుంది, ఫాస్ట్గా రా అని చెప్తుంది ఇక్కడ. అండ్ అది కూడా ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ రెడీ అవ్వడానికి. ఈ లోపు నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఇంటి దగ్గర నుంచి డబ్బులు అన్నీ తీసుకుని వస్తారు కదా, బాబాయ్, పిన్ని, తాతయ్య వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. సౌండ్ వినిపించింది కానీ ఇంకా స్టార్ట్ అవుదామో అనుకున్నాను. ఈ లోపు మొత్తం స్టార్ట్ అయిపోయి సగం అయిపోయింది కూడా. ఇక్కడ అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, అత్తయ్య అందరు చుట్టాలు అందరూ వచ్చి ఉన్నారనమాట వెనకాల. మా ఖుష్వి కూడా ఎంత క్యూట్గా ఉంది. ఇది ఖుష్వి అవుట్ఫిట్ నెంబర్ 1. ఇంకా గృహప్రవేశం స్టార్ట్ అయ్యే ముందు ఇంటికి వచ్చాను మళ్ళీ ఏవో సామాన్లు తీసుకురావడానికి. అండ్ మీట్ మై నానమ్మ, మా చిన్న నానమ్మ అనమాట. మేము మమ్మీ నానమ్మ అని పిలుస్తాం. నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అది మా చిన్నప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట నేమ్. ఈ లోపు ఆవుని కూడా తీసుకొచ్చారు. ఇంట్లోపలికి తీసుకెళ్తారు కదా ఆవు దూడని. ఇంకా ముందు రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ముహూర్తం టైంకి లోపలికి వెళ్ళాలి కదా, అది జరుగుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా తాతయ్య, మా నానమ్మ, పిన్ని అండ్ బాబాయ్. మీకు పిన్ని, బాబాయ్ తెలుసు. మా తాతయ్య, నానమ్మని ఫస్ట్ అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో దట్స్ మై తాతయ్య అండ్ నానమ్మ. అండ్ యాక్చువల్గా గృహప్రవేశం బ్లాగ్ ప్లస్ హౌస్ టూర్ అనుకున్నాను. కాకపోతే ఇంకా చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు. సో అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్ హౌస్ టూర్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట గృహప్రవేశం. అందరూ వచ్చేసారు. ఇంకా ముహూర్తానికి టైం అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేస్తాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు, బాగుంటుంది. శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య ధ్యాన సావధాన చక్రం చక్రధరం జగోరమలినాశామేకరం చామరం చంచంజర్చిత చక్రవాకరుడో చండీశ్వరో చర్చితో సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య ధ్యాన సావధాన. శుభ్రంగా ఉమ్ముని ఓం మఘోరే. ఇంకా పై వరకు ఎంత వరకు పైకి వెళ్తే అది నెమ్మదిగా తిప్పాలి. నెమ్మదిగా తిప్పు. అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః. చాలు, 3 సార్లు అయింది కదా. మళ్ళీ అపసవ్యంగా 3 సార్లు తిప్పు నెమ్మదిగా. అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కూష్మాండేభ్యో హయాద్యుహోదం దాదః మమ అగ్నే వర్చో విహవేశ్వస్త్వయంద్రేంధానాస్తనవం భుషేమ మైథిలి. ఇంట్లోకి అడుగు పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా, అక్కడ అదే చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు మా తాతయ్యలు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా నానమ్మ. ఇంకా కొట్టడానికి నేను హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ. అఫీషియల్గా ఇప్పుడు నేను కొడుతున్నాను. అండ్ మమ్మీ, మా డాడీని, మా అక్కని కూడా ఇంట్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మమ్మీని మీరు చాలాసార్లు చూసుంటారు. సో మా డాడీ అండ్ మా అక్క యాక్చువల్గా ఈ వీడియో మా అక్కని పెట్టొద్దు అంది. పెడితే ఛానల్ రిపోర్ట్ చేసేస్తుంది, కానీ నేను పెట్టేశాను. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ పాలు పొంగించడానికి పొయ్య రెడీ చేస్తున్నారు అనమాట మా అమ్మమ్మ వాళ్ళు. ఈ లోపు ఖుష్విని మా ఇంటికి తీసుకొచ్చేసాను రెడీ అవ్వడానికి. ఇది అవుట్ఫిట్ నెంబర్ 2 అనమాట. లంగా ఓని కట్టుకుంటుంది.
ఇంకా పనిలో పని మా అమ్మమ్మ బాలదాసుని రెడీ చేస్తున్నారనమాట. ముగ్గురు కూర్చోవాలి కదా. యాక్చువల్గా వీళ్ళు ముగ్గురిని వీడియో తీసాను. మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ప్లీజ్ అక్క పెట్టొద్దక్క అందరు చూసేస్తారు అంటున్నారు అని చెప్పారని చెప్పి పెట్టట్లేదు. ముందు రెడీ అయిన పెడుతున్నాను. ఇక్కడ అమ్మ వాళ్ళందరి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. నక్షత్రం దేవమింద్రియం చాలు 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 ఆగండి ఆగండి కొద్దిగా వేసి అగ్నిహోత్రం వెలిగించండి. ఇదిగోండి సంబధాన అగ్నిర్నో దేవస్సు వితేత ధాతు. కాలు ముట్టుకోకుండా నువ్వు కాలు ముట్టుకోవచ్చు పర్వాలేదు. వేయండి అక్షంత వేసాను అంతే. చక్కగా ఇంకో 4 విలుగులు కట్టాలి. మాకు ఇలాగ 4 తాంబూలాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇంకోటి రెడీ పెద్ద మహానుభావుడు. మంజు అటు సైడ్ పోర్షన్లో వాస్తు హోమం జరుగుతుందనమాట. ఇటు సైడ్ అమ్మమ్మ వాళ్ళిద్దరూ పాలు పొంగిచ్చి దగ్గర ఉన్నారు. యాక్చువల్గా మా అమ్మమ్మకి ఇక్కడ కెమెరా షై అనమాట. తీయద్దు అంటుంది, కానీ అయినా నేను తీసేస్తున్నాను. యాక్చువల్గా ఈ గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి వ్లాగ్ అలా తీయాలి ఇలా తీయాలి అనుకున్నాను, కానీ సగం టైం అయ్యేటప్పటికి ఫుల్ నిద్ర వచ్చేసింది. ఎందుకో తెలీదు. ఇంకా ఇంటికి వెళ్ళి స్లీప్ వేసేసాను. ఇంకా మా అక్క మమ్మీ అందరూ వచ్చిన లేపినా సరే లెగలేదు నేను. ఎందుకో ఫుల్ నిద్ర వచ్చేసింది. నేను లేచేటప్పటికి వ్రతము ఇంకా హోమం 2 కూడా అయిపోయినాయి. ఇంకా లేచిన వెంటనే మా అక్క వాళ్ళందరూ అక్కడ పూజ కూడా అయిపోతుంది, ఇక్కడ ఏం చేస్తున్నాం అనగానే ఫాస్ట్గా లేచి వెళ్ళి ఈ చిన్న చిన్న బిట్స్ అన్నీ తీసాను. లాస్ట్కి మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా ప్రసాదం టైంకి వెళ్ళాను నేను. అదృష్టం కొద్ది. నాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ బట్టలు అన్నీ పెడుతున్నారు అనమాట వ్రతంలో కూర్చున్న వాళ్ళందరికీ. సే హై టు మై అమ్మమ్మ. మీరు ఆల్రెడీ నా లాస్ట్ బ్లాగ్ లో చూసుంటారు. మా చిన్న తాతయ్య పెద్ద తాతయ్య అని తాతయ్యలు అనమాట వీళ్ళు. ఇంకా లేచేటప్పటికి ఎలాగో లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఫుల్ తినేసాను. వెరైటీస్ ఇదేమేమి చెప్పు. పులిహోర, పనస బిర్యానీ, హల్వా, కంద బచ్చలి, ఓకే, పన్నీర్ కర్రీ, ఓకే, పప్పు, వంకాయ కర్రీ, వడ, బూరి, బజ్జీ, బూరి ఫుల్ కుమ్మెద్దాం. ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అవి ఏంటో నాకు గుర్తు రావట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. ఇంకా మేము తినేసిన తర్వాత మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అందరూ కూర్చొని తింటున్నారనమాట. మా పిన్న అంటుంది నేను లేకుండా తినేసారో మీరు అందరూ అని చెప్పి. ఇక్కడ యాక్చువల్గా మా అన్నయ్యని వీడియో తీస్తున్నాను. మొత్తం పని అంతా చేసినప్పుడు ఒక్క వీడియో కూడా తిన్నప్పుడు తీస్తున్నామని తిడుతున్నారు ఇక్కడ. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ మాన్సపల్లి బ్రైట్ సిగ్గుపడుతుంది గైస్. బాగాలేదే అసలు, ఫేస్ బాగాలేదే. మా బాబాయ్ చూస్తారులే తర్వాత. మీట్ మై పెద్దమ్మ. యాక్చువల్గా మేము మమ్మీ అని పిలుస్తాము. మోజీ వాళ్ళ మమ్మీ అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియాలనుకుంటే. ఇక్కడ మా పిన్నిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను తింటుందని చెప్పి. తర్వాత వీడియో చూసిన తర్వాత ఇంక నన్నే ఫోకస్ చేయి నేనే తింటున్నానా అని చెప్పండి. కావాలని వీడియో పెడుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మా మాన్సక్ని ఫుల్ ఏడిపించేసాము బ్రైట్ టు బి అవుతుందని చెప్పి. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మాన్స పెళ్లి హల్దీ మెహందీ అన్ని లైన్ గా వచ్చేస్తాయి. పెట్టకూడదు ఇవన్నీ, పెట్టేస్తాయి. మా బాబాయ్ వచ్చేసి వావ్ మాన్స అమ్మమ్మ మంచి పిన్ని ఒకసారి భాగ్యం అంటే వచ్చారు ఇప్పుడు అని చెప్పి అందరూ సరేనండి. ఈ వీడియో అందరూ చెప్తున్నాం. నేనేం తక్కను, నేను కొన్నదే బాగుంది. కాదు నాదే బాగుంది, ఇదిగో నాదే బాగుంది కాదు. ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో పెట్టిన తర్వాత బాబాయ్ చూసి వావ్ మాన్స సో బ్యూటిఫుల్ పెళ్లి కళ వచ్చేసింది బాలా. ఇంకా ఈవినింగ్ ఎలాగో కొత్త ఇల్లు కదా, బాబాయ్ కూడా మాల వేసుకున్నారని చెప్పి అయ్యప్ప స్వామి భజన పెట్టుకున్నాం. స్వామికి టిఫిన్ వండుతున్నారు అనమాట ఇక్కడ. నేను మా బాబాయ్ దొరికిందని ఛాన్స్ అని చెప్పి ఇద్దరం వీడియోస్ తీసేసుకున్నాం ఇక్కడ. పనులు చేయాలి గైస్ ఇంట్లో. ఇంకా అయ్యప్ప స్వామి భజనకి టైం అయిపోతుందని చెప్పి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. మేమందరం ఇప్పుడు స్వామి భజనకి వెళ్తాం. ఇక్కడ వీడియో తీసేస్తున్నానని చెప్పి ముఖం దాచేసుకుంటున్నారు మా శ్యామ ఆంటీ. అయినా సరే తీసేస్తాను పెట్టేస్తా అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ, మనమ్మమ్మ, చిన్నానమ్మ అంటే మమ్మీ నానమ్మ అండ్ నాగమ్మ. హాయ్ నేను చెప్పండి.
కూతురు అల్లుడు ఇల్లు కట్టుకున్నారు, కొడుకు కోళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నాం మేము, చాలా హ్యాపీ. ఇప్పుడు భజన కూడా చేసుకుంటాం. అవును, హ్యాపీగా కూతురు అల్లుడు ఇల్లు కట్టుకున్నందుకు పాటలు. మా నాగమ్మమ్మ అంటే మంజు పిన్ని వాళ్ళ మమ్మీ అనమాట, కొంచెం కెమెరా షై ఫీల్ అవుతున్నారు. బయట భజన్కి అంతా ప్రిపేర్ చేస్తుంటే నేను లోపల అంతా వీడియో తీస్తున్నాను. ఈ లోపల భజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, చూసి. ఇంకా భజన అంతా అయిపోయిన తర్వాత టిఫిన్కి రెడీ చేస్తున్నాం. ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, బజ్జీ అండ్ పూరీ కర్రీ అయితే సూపర్ ఉంది. నాకు ఎంత బాగా నచ్చిందో పూరీ కర్రీ. అండ్ ఇక్కడ స్వాములకి అల్పాహారం పెడుతున్నాం అనమాట. ఇవన్నీ అయిన తర్వాత స్వాములకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలానికి ఇచ్చినవన్నీ ఆల్రెడీ ముందే ప్యాకింగ్ చేసేసుకున్నాం ఆ రోజు ఈవినింగే, సో దట్ నైట్ అంతా హడావిడి లేకుండా ప్రశాంతంగా మొత్తాన్ని చేయొచ్చు అని చెప్పి ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను పొద్దునుంచి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ భజన అయితే ఫుల్ ప్రశాంతంగా జరిగింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్కి కూడా. అండ్ ఇక్కడ మొత్తం స్వాములందరికీ తాంబూలం ఇస్తున్నారు అనమాట. చిన్నపిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, నేను ఇస్తాను అని చెప్పి. ఖుష్వి, శేషు, దీక్షి అండ్ నిషు కూడా. ఇక్కడ మా బాబాయ్ స్వామికి దండం పెట్టుకున్నాము. ఇది నైట్ టైం హౌ ఇట్ లుక్స్ అనేది. నైట్ అయితే ఫుల్ భలే కలగా అనిపించింది లైట్స్ అన్నిటితోని. వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత దీని హౌస్ టూర్ డీటెయిల్ గా పెడతాను. స్టే ట్యూన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.